నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చెయ్యి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈ దినాన్ని గాడ్ ఆఫ్ పేషెన్స్, దీర్ఘశాంతం గల దేవుడు, గాడ్ ఆఫ్ పేషెన్స్. చాలా వరకు దేవుడు అనగానే ఏంటంటే మన దేవుడు దహించు అగ్ని, రౌద్రము కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళు ధ్యానించేది? గాడ్ ఆఫ్ పేషెన్స్, దీర్ఘశాంతం గల దేవుడు. ఈ దీర్ఘశాంతం గురించి కొన్ని వివరాలు చూసుకొని బైబిల్లోకి వెళ్దామండి. దేవుడు చాలా దీర్ఘశాంతం చూపిస్తాడండి. నేను ఇవాళ 2 ఆరాధనలకు వచ్చినా సరే 4 గంటలు లేచి ప్రార్థన చేసి, ఈ మధ్యలో 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నన్ను క్షమించిన విధానాలు, నన్ను కాపాడిన విధానాలు ఆలోచించినప్పుడు దీర్ఘశాంతం అంటే ఇటు అర్థమవుతుంది. అండ్ మనకులాగే దేవుడు కోప్పడిపోయాడు అనుకోండి, మనం ఉండం. దేవుడు మన పట్ల శాంతం కాదు, దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. అండ్ మనుషులందరూ ఎలాగ ఉంటారంటే మానవ స్వభావాలు కలిగే ఉంటారు. ప్రభువుని అంగీకరిస్తేనే కదా నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు లేదంటే అర్థం ఏంటంటే ప్రభువుని అంగీకరించలేదని అర్థం. నీలో మాటలో, జీవితంలో, ప్రవృత్తిలో మార్పు వచ్చిందంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాత గతించను, సమస్తము నూతనమైన. నీకు ముందున్నే కోపం ఇవాళ ఉన్నదంటే, ముందున్నే బూతులు ఇవాళ ఉన్నాయంటే నువ్వు మారలేదని లెక్క. ఎప్పుడైతే నువ్వు దేవుని కలిగి ఉన్నావో నీకు శాంతం అనేది వచ్చేస్తుంది, దీర్ఘశాంతం అనేది కూడా వస్తుంది. మొట్టమొదటిగా ఈ దీర్ఘశాంతము వివరణలు చూసుకొని బైబిల్ వివరణలోకి వెళ్దాం. నెంబర్ 1 చదువు తల్లి. దేవుడు జాలి గలవాడు, దేవుడు జాలి గలవాడు, దయగలవాడు, దయగలవాడు, కోపానికి నిదానం గలవాడు, కోపానికి నిదానం గలవాడు, సమృద్ధిగా ప్రేమ గలవాడు. 4 విషయాలు చెప్తున్నాడు. మళ్ళీ చదువు తల్లి. దేవుడు జాలి గలవాడు. దేవుడికి జాలి అనేది చాలా ఎక్కువ. దేవుని కలిగిన వారికి కూడా జాలి ఉంటుందండి. ఏంటంటే నేను ఇతరులకి సహాయం చేసేటప్పుడు అండి, నేను వెనక ముందు ఆలోచించకుండా సహాయాలు చేస్తాను. మేలు చేయటందు విసుగక ఉండకడి అనేది నా జీవితంలో ఎక్కువ ఉంటుందండి. ఐ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. జాలి అనేది ఉంటుంది నాకు. పేద పాస్టర్లు అంటే ఇంకా జాలి, పేదవాడు అంటే నాకు ఇంకా జాలి. అది ఎలాగో సహాయం చేయాలి అని ఉంటుంది. జాలి గలవాడు, దయగలవాడు. దయ అనేది లేకపోతే జాలి అనేది రాదు. ఇతరుల మీద దయ కలిగి ఉండడం, మనలో మనం దయ కలిగి ఉండడం కాదు, మన పిల్లల పట్ల దయ కలిగి ఉండడం కాదు, ఇతరుల మీద దయ కలిగి ఉండాలి. తర్వాత కోపానికి నిదానం గలవాడు. కోపానికి నిదానము గలవాడు అంటే కోపపడడం అంటేనండి నా వరకు అంటే నాకు చాలా కోపం. నేను కాలేజీ డేస్లోనండి, ఆ డేస్లో నా ఎదురుగా రావడం అంత ఈజీ కాదు, చాలా కోపిస్తుంది అనమాట. కానీ ఇవాళ ఆ కోపం అంతా ఏమైపోయింది, గాయం అయిపోయింది అంతే. దేవుడు తీసి పడేసాడు ఆ కోపం అంతటి. కారణం ఏంటంటే ఆయన కోపపడేవాడు కాదు, శాంతము కలిగిన వాడు. లాస్ట్ ఏంటంటే అందులో సమృద్ధిగా ప్రేమ గలవాడు. ప్రేమ, సమృద్ధి. ప్రేమ అంటే ప్రేమ సమృద్ధి అంటే కొంతమంది ప్రేమిస్తారంటే నువ్వు ఇది ఇచ్చా నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ప్రేమించా నేను నేను ప్రేమిస్తాను. ప్రేమ అనేది కూడా కమర్షియల్గా ఉంది ఇవాళ, ఇచ్చిపుచ్చుకునేది ప్రేమ అనేది. కానీ దేవుని ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ లవ్. ఆయన ఉదారంగా మనం ప్రేమిస్తాడు అంతే. చదవ లాస్ట్ మళ్ళీది సమృద్ధిగా ప్రేమ. ఆ ప్రేమ కూడా సమృద్ధిగా ఉంటుందండి. ఇవాళ నా వరకు నేను ఆలోచన చేస్తానండి, నన్ను ఏ మనిషి ఎవడు నన్ను ప్రేమించలేదండి ప్రపంచంలో. నన్ను ప్రేమించిన దేవుడు ఒకడే. దేవుని చేత ప్రేరేపించబడిన వారు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఆశీర్వదించారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నా జీవితంలో. ఇవాళ ఉదయ కాలంలో వాళ్ళు తలంచుకొని ప్రార్థన చేసేటప్పుడు నా జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు.
నేను క్లిష్ట పరిస్థితులు ఉండేటప్పుడు నాతో ఉండి నాకు సహాయం చేసిన వాళ్ళు. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే పలానా ఆయన నాకు సహాయం చేసి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు నా జీవితంలో. దేవుని ప్రేమ సమృద్ధిగా ఉంటుంది, సగం సగం ఉండదండి. వెన్ హీ లవ్స్ యూ టిల్ ద ఎండ్. మన ప్రేమ మధ్యలో ప్యాకప్ చేసేస్తాం అండి. నాకు ఒక పెద్ద ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఆయనకి నాకు కొంత మనస్పర్ధలు వచ్చాయి ఆర్గనైజేషనల్ పరంగా. ఆయన రోజు తెల్లవారే మా ఇంటికి వచ్చాడు. తెల్లవారు మా ఇంటికి వచ్చి నా దగ్గర కూర్చొని మౌనంగా కూర్చోండి. అంత మౌనంగా కూర్చున్నాను. నా మీద నీకు కోపం లేదా అని. ఎందుకు ఉండాలి అన్న. నేను నీకు మోసం చేశానని సిటీ అందరూ అనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానంటే, ఒకప్పుడు నేను ప్రేమించుంటే ఇప్పుడు నేను ప్రేమిస్తాను, ఇప్పుడు నేను ప్రేమిస్తే రేపు కూడా నేను ప్రేమిస్తాను. కనుక దేవుని ప్రేమ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇవాళ నేను ఇలాగ ఉన్నానంటే దేవుని ప్రేమను బట్టే తప్ప మనుషుల ప్రేమ ఏం కాదండి. మనుషుల గురించి ఏం చెప్తారంటే వాడికి శాంతి ఉంటుంది. పెడితే పెళ్లి కొడతారు, తిడితే చావు కొడతారు. ఏంటి మీరు బాగా ఆలోచించండి. మీకు బాగా ప్రేమించిన వీళ్ళ మీద ఉండరాళ్ళు. బంధువులు చూసుకోండి, స్నేహితులు చూసుకోండి. ఎప్పటికీ విడిపోవని కొంత స్నేహితులు మాట్లాడుకోండి, వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇవాళ ఉన్నాక భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోయి మూడిగా మిగిలిపోతుంది. అన్ని ప్రేమల గురించి చెప్తే లాస్ట్లో ఏమన్నాడండి, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోతాయి. చెప్పాలంటే దేవుడు తప్ప నన్ను ఎవరు ప్రేమించలేదు. అదేంటంటే పాస్టర్ గారు, మీ అమ్మ మిమ్మల్ని ప్రేమించారు, మా అమ్మ నన్ను ప్రేమించలేదు. మా అమ్మకి అప్పుడే 2 పిల్లలు పుట్టారు, బాయ్స్. నేను 3వ అనమాట. ఇంకా నేను పుట్టగానే నర్స్ అడిగిందట, బాబా పాప అని అడిగేదాడు. బాబు అంటే ఆడ ముఖం నాకు చూపించొద్దని. లిటరల్గా మా అమ్మ నన్ను 1 రోజులు నా ముఖం చూడలేదండి. నచ్చలేదు. అంటే కొడుకు వద్దు, ఆవిడ కూతురు కావాలి. అప్పుడు మా మేనమామ గారు గొంపాన పీటర్ గారు అని పాస్టర్ గారు, మీకు కొంతమంది తెలిసి ఇక్కడ ఉన్నాను. అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మని అందరూ చిట్టి అని పిలిచారు. చిన్నది ఆఖరిది, మా అమ్మ 12వది. చిట్టి, వీడు నువ్వు తృణీకరిస్తున్నావే, వీడు పెద్ద దైవ సేవకుడు అవుతాడని నాకు 6వ రోజునే, నేను 6 రోజులు పిల్లవాడు నాకు ప్రవచనం చెప్పాడు ఆయన. వీడు చాలా పెద్ద దైవ సేవకుడు అవుతాడని చెప్పాడు. నేను అమెరికా దేశాల్లో విదేశాల్లో వెళ్ళి ప్రసంగాలు చేసినప్పుడండి, నేను అమెరికా దేశం అందరికీ మెసేజ్లు ఇవ్వరండి. నేను పెద్ద పెద్ద చర్చెస్లో మాట్లాడాను, టీవీస్లో మాట్లాడాను అమెరికా దేశంలో. అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా. ఏంటి, తల్లి ప్రేమకి నేను కొదవైన వాడినే, మా అన్నదమ్ములే నమ్మి తిరుగుబాటు చేశారు. అర్థమైందండి. ఎవరో నన్ను ప్రేమించరండి, ఎవరిని ప్రేమించడు. నేను ఒకటి ప్రేమించాలంటే నీ అవసరాలకు ఉండాలి, నీ దగ్గర ఏదో ఉండాలి తప్ప అయితే ఎవడో నిన్ను ప్రేమించడు. ఇట్ ఈస్ అ ట్రూత్. ఏదో మనం చెప్పుకోవచ్చు, మా ఆయన ప్రేమిస్తాడండి, మా ఆవిడ ప్రేమిస్తాడు, మా అమ్మ ప్రేమిస్తాడు చెప్పుకోవడం తప్ప. అండి బిగ్ స్కాలర్ యోబు గారు ఏం చెప్పాడండి, తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చాడు, మళ్ళీ ఎవడు రాడు నీతో. ఎన్ని పాటలునే కదా, ఎవడు రాడు నీ వెంట, ఎవడు రారంట. లోకానుసార్లే వాళ్ళు పాటలు చెప్పారు కదా, అనుబంధం ఆత్మీయత అంతా బోటకమైన లోకానుసార్లే చెప్పారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, లోకానుసార్లే చెప్తున్నారు. దేవుని వాక్యంలో 100% ఒంటరిదానివని వినండి. నేను నిజంగా చెప్తున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మైక్ తింటున్నా, నువ్వు ఒంటరి వాడు అని ఎప్పుడు తెలుసుకుంటావు పైకి వస్తావు. నువ్వు ఎవడైనా సరే నువ్వు ఒంటరి దాని అని ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు పైకి వస్తావు. ఎవడైతే నాకు బంధువులు ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు అనుకున్నాడు ఎవడో పైకి రాడు. అది స్థిరులు కాదు మనకి. నా లైఫ్ అంతానండి 71 సంవత్సరాలు ఈ సేవలోనైతే ఇన్ని సంవత్సరాలు కూడా ఒంటరిగానే నేను స్ట్రగుల్ అవుతున్నా, ఒంటరిగానే అభివృద్ధి చెందుతున్నా. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అయిపోతాడు. దట్ ఈస్ అ బ్లెస్సింగ్, దేవుడు ఇచ్చింది. కానీ ఇవాళ మనం దేవుని ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, జనబలం చూసి ధనబలం చూసి దేవుడికి దూరంగా ఉంటాం. జనబలం ఉన్నాడు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాడండి? నా వెనకాతలు 100 మంది ఉన్నారంటే దేవుడి దగ్గరికి వస్తాడండి? నాకు ఇంత డబ్బు ఉన్నదంటే దేవుడి దగ్గరికి వస్తాడా? రాడు కదా. నా వెనకాతలు ఎవడు లేడని ఒక్కడని అని ఆలోచించినాడు, గ్యారంటీ దేవుడి దగ్గరికి వస్తాడు. ఆడు నిజమైన ఆశీర్వాదాలు చూస్తాడు. ఏ ఆడ మనిషి అని నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని అనుకుంటే నిజమైన ఆశీర్వాదాలు అడిగి వస్తాయి. కనుక ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది చదవమా. సమృద్ధిగా ప్రేమ గలవాడు. సమృద్ధి అయిన ప్రేమ. దేవుడి ప్రేమలో అరమరకలు ఏమండి, లవ్స్ ఎవ్రీబడి. ఎంత సమృద్ధి ప్రేమ అంటే ఆఖరి బొట్టి వరకు నీ గురించి నా గురించి రక్తం కార్చాడండి. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. దేవుని ప్రేమ మీద అనేకమైన పాటలు ఉన్నాయండి. దేవుడి ప్రేమ మీద
నెంబర్ 2, దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో దేవుడు తన వాగ్దాన్ని నిలబెట్టుకోవడంలో ఆలస్యం చేయడు. దేవుడు నీకు ఫలానా చేస్తానని చెప్పినట్లయితే అందులో ఆలస్యం చేయడండి. నా జీవితంలో నేను అనుభవించాను. దేవుడు నాకు చెప్పాడు, నేను అమెరికా దేశం పంపించాడు అంతే. దేవుడు నాకు ఇది ఇస్తానని చెప్తే ఇచ్చాడంతే. దేవుడి వాగ్దానాలు నాకు రావాల్సింది ఒకటే, ఐ వాంట్ ద లార్జెస్ట్ చర్చ్ బిల్డింగ్. నా చిన్న బిల్డింగ్ కాదని కావాల్సింది. నిన్నటి దినాన్ని ఈ చర్చ్ వర్కర్స్ క్రిస్మస్ చేస్తున్నాం 18వ తారీఖు. దానికి గిఫ్ట్లు ఎంత కొనాలని లెక్క చూస్తే 60 మంది వర్కర్సే ఉన్నారు. మెంబర్స్ కాదు, వర్కర్సే 60 మంది. సువార్థికులు అందరూ 60 మంది ఉన్న చర్చిలు వైజాగ్లో చాలా తక్కువ, 60 మంది ఉన్నవి. అంటే మన చర్చ్ వర్కర్స్ 60 మంది ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు మనల్ని ఎంతగా దీవించాడు. మళ్ళీ చదువుతలేదు, దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఆలస్యం చేయడు. దేవుడు మాట ఇచ్చాడంటే అంతేనండి, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దేవుడు వాగ్దానం చేశాడు, మేము పాలు తేనెలు ప్రవాస దేశాలు పంపించాం. చిన్న విషయం ఏంటండి, చిన్న విషయం కాదు అది. 40 సంవత్సరాలు 40 లక్షల మందిని పోషించాలా. పగలేమొచ్చి మేఘస్తంభంగా ఉండాలి, రాత్రి ఏమొచ్చి అగ్నిస్తంభంగా ఉండాలి, నీళ్ళు లేవంటే నీళ్ళు ఇవ్వాలి. అన్ని సమస్యలే ఏంటి నా జీవితంలో కూడా రండి. ఏంటి మీరు దేవుని కలిగి ఉంటే పౌలు గారి ఆశ అంత ఏంటంటే క్రీస్తు యేసు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. ఈ మాట నా జీవితంలో కూడా నెరవేరుతుందండి. నేను ఎవరికైనా వాగ్దానం చేశానంటే కంపల్సరీ చేస్తానండి, చేసి తీరుతానంతే. అది ఎంత ఖరీదైనా సరే చేస్తాను. మాట ఇచ్చానంటే చేసి వస్తానంటే వస్తాను, రానంటే రాను. దేవుడు ఆ కృప నాకు కూడా ఇచ్చాడు. వాగ్దానాలు నిలబెట్టుకుంటాను నేను. అది ఎంతో ఖరీదు ఉంటుంది ఒకేసారి ఆ వాగ్దానం, బట్ స్టిల్ ఐ విల్ డూ దట్. మరి దేవుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఒక వాగ్దానం ఇస్తే మీకు ఆపేస్తాడా దేవుడు? యూ విల్ నెవర్ స్టాప్. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. శామ్యూయల్కి రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నాను. నేను చెప్పాను, నెక్స్ట్ ఇయర్ ఈజ్ ద టర్నింగ్ ఇయర్ ఫర్ అవుట్ చేజ్, రెడీగా ఉంటే శామ్యూయల్ నువ్వు అని చెప్పాను, సిద్ధపడి ఉండు అని చెప్పాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 4 గంటలు లెగిసేవాడిని, ఒక నెల రోజుల నుంచి 3 గంటలకే లేపేస్తున్నాడు. దేవుడు ప్రార్థన చేయమని మోకాళ్ళని కన్నీటి ప్రార్థన, ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. వాళ్ళందరూ గమనించుకోండి, మీ ఇల్లు మీతో రాదు, మీ మేడలు మీతో రావు, మీ బంగారాలు మీతో ఏవి మీతో రావండి, మీ డిగ్రీలు మీతో రావు. దేవుని కొరకు నువ్వు ఏం చేస్తావు అదే వస్తుంది నీతోటి. ఈ వాళ్ళకి రండి, నేను కొన్ని వేల మందిని ప్రభువులకు నడిపించాను, కొన్ని వేల మందిని ప్రపంచంలో. అన్ని నా ఆత్మలో ఇవాళ నేను దేవుని ఏంటి అడుగుతున్నానంటే, ఈ యొక్క మిగిలిన కాలంలో అంటే సంసోన్ని అడుగుతాడు. సంసోని గురించి అక్కడ ఏముంటుందంటే, ఆయన జీవిత కాలం అంతా ఎంతమంది ఇచ్చాడు, అనేక రెట్లు మందిని వాళ్ళు చంపించాడు లాస్ట్లో. నేను దేవుని అడుగుతుందంటే ఎంతకాలం ఎంతమందిని మీ కొరకు సంపాదించాను ప్రభు, దానికి అనేక రెట్లు దేవుని కొరకు సంపాదించాలని ఆశ. అదే నా ఆశ. డబ్బులు మనతో రావు, మేడలు మనతో రావు, ఏవి రావండి. నేను బిజీగా ఉన్నాను, కాలేజీ వాళ్ళు సేవ చేయలేకపోతే, ఉద్యోగం వాళ్ళు సేవ చేయలేదు, అన్నీ అనవసరమైన మాటలు. దేవుని సేవ చేయడం అనేది ఒక ఆశీర్వాదకరం. విక్టర్ ప్రభాకర్ అని వాడు ఇక్కడ లేకపోతే దేవుడు అవునా వాడుకుంటాడు. విక్టర్ ప్రభాకర్ లేకపోతే సంఘం ఆగిపోదు. గాడ్ ఈజ్ సంబడి. ఆ పనిలో మనం వాడబడడం అనేది దేవుడు మనకి ఇచ్చిన కృప కనుక చాలా ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చదువుతాలి, దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఆలస్యం చేయడు. దేవుని సన్నిధిలోనండి ఆలస్యం ఉంటుంది కానీ అలక్ష్యం అనేది ఉండదు. దేవుడు చేస్తానంటే చేసి తీరుతాడు. 3, దేవుడు ఎవరు నశింపకూడదని పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నాడు. ఏంటి దేవుడు ఆశలో మీరు కానీ నేను ఎవడో నశించడం ఇష్టం కాదు, కానీ ఎందుకు నశించిపోతున్నారు? 2వ భాగంలో చెప్తున్నాడు. ఏంటో 2వ భాగం, ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారండి? ఎంతమంది మీరు తప్పు చేస్తున్నారని తెలుసుకుంటున్నారండి? హౌ మెనీ ఆఫ్ యూ నోస్? ఎవరి మటుకు రైట్ అనుకుంటాడు అంతే. సేవకులు తప్పు చేస్తున్నారండి, మీరు చేయడంలో ఏముంది? సేవకులే తప్పు చేస్తున్నారు, వాడికి తెలియదు అటు తప్పు చేస్తున్నాడని. ఇలాంటి వాళ్ళ గురించి రాయబడి ఉన్నది ఏంటంటే, ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు, తొదక అది నాశనానికి నడిపించేస్తుంది. ఏంటి నా జీవితంలో నేను సంపూర్తిగా నమ్ముతాను ఏంటంటే, నువ్వేది విత్తేవో అదే నువ్వు కోస్తావు. అది కుటుంబ జీవితంలో అవనండి, భార్యతో అవనండి, భర్తతో అవనండి, సేవాపరంగా అవనండి, ఏదైనా నువ్వేం చేసావో అది నీ గురించి రెడీగా ఉంటుంది. నీ గురించి ఎవడు తప్పించుకోలేడు. ఆ సామెతల గ్రంథంలో చెప్తాడు, నీతిమంతులు భూమిపై తమ ఫలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరి నిశ్చయంగా పొందుతారు.
ఏంటి నేను దేవుని ఎదుట దేవుడు వింటున్నాడు ఆ మాటలు. వల్ల కుదిరిన ఒక మాట చెప్పగలండి అంటే నా జీవితంలో ఎవరికి అపకారం చేయలేదండి. ఉపకారాలే చేసింది తప్ప నేను ఎవరికి అపకారం చేయలేదు, ఒకటి గురించి చెడు కూడా మాట్లాడలేదు నేను. అందుగురించి నేను దీవించబడ్డాను, అందుగురించి నా కొడుకు దీవించబడ్డాడు, నా కోడలు అందరూ దీవించబడ్డాను. అందుగురించే ఎదుటివాడిని నువ్వు మోసం చేస్తే నువ్వు మోసగింపబడతావు, ఎదుటివాడిని ఆశీర్దిస్తే నువ్వు ఆశీర్దింపబడతావు, ఎదుటివాడి కీడు చేస్తే నీ కీడు కలుగుతుంది. రాయి దొండించేవాడు రాయితో అంతమవుతాడు, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే అంతమవుతాడు. కనుక ఇక్కడ ఎంతమంది నేను రైట్ చేస్తున్నాను అనుకుంటున్నావు అండి? అందరూ రైట్ చేస్తున్నాను అనుకుంటారు. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారండి, ఎవరిదో ఒకటిదే రైట్ ఉంటుంది, ఇద్దరే నాది రైట్ అంటారు. కోర్టుకి వెళ్తారు, ఇద్దరే నాది రైట్ అంటారు, కానీ ఒకటిదే రైట్ ఉంటుంది. ఆ ఒక్కడేటో తెలుసుకుంటే నీకు సమస్యలు ఉండవండి. నాకు సమస్యలు ఎందుకు ఉండవంటేనండి, నువ్వు పని చేస్తున్నావు అనుకోండి, అవతవాడి ప్లేస్లో నేను పెట్టుకొని ఆలోచించుకుంటే నీకు అర్థమైపోతుంది, నీకు ఆన్సర్ దొరికేస్తుంది. నేను చేస్తున్నట్టుగా అవతలలు చేస్తే ఎలాగ ఉంటుందంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది ఈజీగా. మళ్ళీ చదువుతలేది దేవుడు ఎవరు నశించకూడదని, మనం నశించడానికి ఇష్టం కాదండి అని ఎందుకు వచ్చాడు అసలు? నశించిన దానిని వెదకి మనం ఎందుకు నాశనం అయిపోతున్నాం, మనం ఎందుకు రోగాలు పాలైపోతున్నాం, మనం ఎందుకు అప్పులు పాలైపోతున్నాం, మన కుటుంబాలు ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఆ రెండో భాగం లేదు, మన రేట్ లేదా? అది పశ్చాత్తాపడాలని కోరుకుంటారు. ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారండి? రియలైజేషన్, రిపెంటెన్స్ రెండు ఇంగ్లీష్ ఆర్థోటే స్టార్ట్ అవుతాయి. రియలైజేషన్ అంటే యోధా గారు రియలైజ్ అయ్యాడు, అయ్యో నీతిమంతుడిని అప్పగించేసేనని రియలైజ్ అయ్యాడు. పేతురు గారు రియలైజ్ అవ్వలేదు, పేతురు గారు రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, క్షమించమని అడిగాడు. ఏమండి దావీదు గారు రియలైజ్ అయ్యాడా, రిపెంట్ అయ్యాడా? రిపెంట్ అయ్యాడు. సౌల్ రాజు గారు రియలైజ్ అయ్యాడు, నాశనం అయిపోయాడు, పదవి నుంచి దేవుడు తీసి పడిచాడండి. ఏంటి పశ్చాత్తాపం అనేది దేవుడు నీ దగ్గర తెచ్చిస్తుందండి. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందండి? నేను తప్పు చేశానని తెలిస్తేనే కదా, నేను తప్పు మాట్లాడాను, నేను తప్పు చేస్తున్నాను అంటేనే పశ్చాత్తాపం అనేది వస్తుంది. తర్వాత సహనానికి అత్యంత ప్రసిద్ధి చెందిన బైబిల్ పాత్ర యోబు. బైబిల్లో సహనంలో ఎవరన్నా బైబిల్ ఒకరు ఉన్నారంటే యోబు గారిని మనం తీసుకోవాలి. నా వరకైతే నేను యోబులన్నీ సైన్స్ లేదేమో, మీరు సైన్స్ లేరు, మీరు కాదు ఎవడో సైన్స్ లేడు. యోబు అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్. అది ఏంటి మా కజిన్ బ్రదర్ ఒకడు వచ్చి వాళ్ళ ప్రభులో నడిపించాను. 70 సంవత్సరాల్లో 30 మంది యవనస్తులు నడిపించాను, పర్సనల్ రివాల్ మినిస్ట్రీని. అందులో ఒకడు ఒకసారి నాకు ఎదురు ఏడుతూ చెప్తున్నాడు, ఏమేంద్రా అని. నేను తెలియకుండా బుధిహీన ఒక ప్రార్థన చేశాను. ఏం చేశారా? యోబులాంటి శ్రమల్లోకి యోబుని ప్రార్థన చేసాడట. ఆ నీళ్ళు అమ్మేసుకొని రోడ్ల మీద పడిపోయాడు. ఎవడో చేయమని నీకు అలాంటి ప్రార్థన చేయమని. యోబు అని ఆయన స్పెషల్ క్యారెక్టర్. అది యోబు గురించి ఎవడు మీరు ఆలోచించకండి, అలా శ్రమలు కావాలని కోరుకోకండి. యోబు అనేది ఒక ప్రత్యేకమైన పాత్ర. అది దేవుడు పర్మిషన్ ఇస్తేనే సాతాను యోబుని శోధించాడు తప్ప యోబుని ముట్టుకునే అర్హత కూడా సాతానికి లేదు. ఏంటి ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను, గృహదర్శనానికి వెళ్ళి వెనకాల దురాత్మలు వస్తుంటాయి. నాకు నా హెయిర్ కట్ చేసినప్పుడు మా ఇంటికి వస్తాడు, వాడేమొచ్చి ఆ మధ్యకాలంలో టెలిఫోన్ పోయిందట. 36,000 40,000 రూపాయలు టెలిఫోన్, కొత్త ఫోన్ కొనే వారంలోనే పోయింది. ఇది చెప్పాను, అరే నువ్వు సరి చేసుకో ఎక్కడా నువ్వు అని చెప్పాను. అదైనా వారం రోజుకి మోటార్ సైకిల్ పడిపోయి పళ్ళు అంతే దెబ్బలు తెలిసి వచ్చాడు. అయినా నా పని చేయడానికి వచ్చి అప్పుడు నేను అరే నువ్వు పని చేసుకుని నీకు ఈరోజు ప్రార్థన చేస్తాను అని విడుదల చేతి నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళ దురాత్మ నాకు కనిపిస్తుందండి. ఆ దురాత్మ అంటే ప్రార్థన చేయొద్దు అంటే ఏ స్నామంలో గది వెళ్ళిపోయించానండి. ఆ దురాత్మ రూపం ఎలాగుంది కూడా నీకు చెప్తున్నారు. ఆ దురాత్మ ఎలాగుందంటే నల్లగా ఉండి కళ్ళు చీపు కళ్ళుతో ఉందండి దురాత్మ. ఏం చేస్తుందండి? ఆ దురాత్మ వాడిని బాధలు పెడుతుందండి. ఇవాళండి మనుషులు మిమ్మల్ని దురాత్మలు వెంటాడుతుంటాయి. ప్రార్థన చేస్తే అందరూ భక్తులు అనుకుంటున్నారు. మీ ప్రార్థన దేవుడిని మీరు ఎందుకు ఎలా ఉన్నారండి? దేవుడు అందరి ప్రార్థనలు వింటాడా? పాపులు మనం విన్నని చెప్పాడు కదండి దేవుడు స్ట్రైట్గా. మనకు అర్థమవుతుంది. ఇతర ప్రార్థనల గురించి కూడా చెప్పాడు. పరిషేడు శంకర ప్రార్థన. అందరి ప్రార్థనలు దేవుడి నుంచి మీ బ్రతుకులు చాలా బాగానే ఉంటాయి. దేవుడు అందరి ప్రార్థనలు వినడు. మళ్ళీ చదువుతల్లి. సహనానికి అత్యంత ప్రసిద్ధి చెందిన బైబిల్ పాత్ర యోబు గారు. యోబు అని ఆయన అండి దేవుడి చేత ఎలో చేయబడ్డాడండి. లేకపోతే మనల్ని ముట్టుకోవడానికి అర్హత సాతానికి లేదండి. చెప్పాను కదండి, నా మీదకి ఒక ఆవిడ దురాత్మలు వదిలి నేను చంపాడాను కానీ నా ఏరియాకి మా ఇంట్లోకి రావడానికే వీలు లేదు.
దురాత్మలు మా ఏరియాకి రావడానికి వీల్లేదండి, మా ఇంట్లో దురాత్మలు రావడానికి వీల్లేదు. చెప్పాను కానీ చాలాసార్లు దురాత్మలతో నేను ఎన్కౌంటర్ అయినవి చాలాసార్లు. మా ఇల్లు ఇంకా 3 అంతస్తులు కట్టకముందు నా ఆఫీస్ ముందునే ఉండేది అనమాట, ఫ్రంట్ రద్దే నా ఆఫీస్. నేను పని చేస్తాను అనుకోండి, నాకు పని ఉంటే రాత్రి 2 గంటల 2 పడుకోను, పని చేస్తుంటాను. పని అయిన తర్వాత పడుకుంటాను. 1 గంట 2 అయిందండి. మా ఇంటి ముందే రోడ్డు, ఆ రోడ్డు ముందు గజ్జల సార్ జగ్ 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 గజ్జల సార్ మళ్ళీ జగ్ జగ్ మా గేట్ ముందుకు వస్తే ఆగుతుంది. ఇలాగ అస్తమాట చేస్తుంటే నాకు దీనికి సరదాగా ఉన్నట్టుంది దెయ్యం. నేను తలుపు దగ్గరికి వచ్చి, ఏంటి అది నువ్వు ఎలాగెలా తిరుగుతున్నావు, మళ్ళీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఏ స్నాప్లో నేను బంధిస్తాను, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అన్నానండి. తర్వాత శబ్దాలు రాలేదు. ఇలాంటి అనుభవాలు చాలా. దురాత్మలు మన దగ్గర రావండి. ఆ యోబు గారు దేవుడు ఎలా చేశాడు గారు తప్ప నన్ను ఏం చేయలేడు. యేసుప్రభు గారు ఏం చెప్పారంటే శిష్యులకి, సాతానుడు మిమ్మల్ని జల్లీలో జల్లించడానికి అడిగాడు కానీ నేను వాడికి అనుమతి ఇవ్వలేదు. సాతానికి దేవుడు అనుమతి ఇస్తే మీరు నేను గుళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోం కూడా ఇలాగా, నేను ఇలా సేవ కూడా నేను చేయలేను. తర్వాతమా దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ప్రేమ యొక్క గుర్తులను కలిగి ఉంటుంది. ప్రేమ యొక్క గుర్తులను కలిగి ఉంటుంది. దీర్ఘశాంతం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రేమ ఉండేటప్పుడే దీర్ఘశాంతం వస్తుంది. ఏంటంటే మన పిల్లల్ని ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తామండి? వాళ్ళు తప్పు చేసినా మనకి రైట్గానే కనిపిస్తుంది. ఆ ప్రేమ చిహ్నాలు ఉంటేనే దీర్ఘశాంతం అనేది ఉంటుంది. మన అబ్బాయి చేసిన తప్పు మనకి తప్పుగా అనిపించదు. అదే ప్రేమ అనేది. చదవమళ్ళీ అది దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ప్రేమ యొక్క గుర్తులను కలిగి ఉంటుంది. అంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ పక్షంగా నా పక్షంగా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. తర్వాత దేవుడు మానవుల పట్ల పరిపూర్ణ సహనం కలిగి ఉంటాడు. పరిపూర్ణ సహనం కలిగి ఉంటాడు. ఏంటి ఇప్పుడు ఈ భారతదేశ దేవుళ్ళ గురించి చెప్పారు అనుకోండి, ఒక వర్గం దేవుళ్ళ గురించే చేద్దాం. దశావతారాలు ఎత్తిన దేవుళ్ళ గురించే చెప్పుకుందాం. ఎందుకు ఎత్తారండి మహానుభావులు దశావతారాలు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే చెడ్డోడి పేకలు నరికిసి మంచోళ్ళు కాపాడు. మంచివాడు అవడు అసలు. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు ఎవడు లేడు అంటే మరి దేవుడిగా కత్తి పట్టుకుని అందరు పేకలు నరకడానికి వస్తే లోకం ఏమైపోతుంది? శ్మశానం అయిపోతుంది లోకం. కనుక ఆ సిద్ధాంతమే రాంగ్. కనుక దేవుడు అంటే ఏంటో మళ్ళీ చేద్దాం. అది దేవుడు మానవుల పట్ల పరిపూర్ణ సహనం కలిగి అంటే మనం చేసే పనులు ఉంటాయి చూసారండి. అండి మీ అబ్బాయి చేసిన పని మీకు బాగానే ఉంటుంది, ఎదిరింటోడికి తెలుస్తుంది ఆ బాధ. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడటండి? సహిస్తున్నాడట, భరిస్తున్నాడట. అసహ్యమైన కార్యాలు, అసహ్యమైన మాటలు, పనికి మాలిన పరిస్థితులు. ఏంటి దేవుడు మనల్ని కనికరించకపోతే, క్షమించకపోతే మనం లేవండి. మనం మళ్ళీ చదువుతలేదు. దేవుడు మానవుల పట్ల పరిపూర్ణమైన సహనం కలిగి ఉంటాడు. తర్వాత సహనానికి అధిపతి అయిన వ్యక్తి అన్నిటికీ గురువు గారు అనమాట. గురువు గారు అంటే ఎవరైనా సహనానికి అధిపతి అనమాట. అన్నిటినీ సహించగలిగిన వాడు. అంటే కొంతమంది ఉంటారు అలాంటి మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, తల్లులు ఉంటారు, తండ్రులు కూడా ఉంటారు. అన్నిటినీ సహిస్తారు, భరిస్తారు. వాళ్ళు ఏమంటారండి? గురువు గారు అంటారు. నన్ను కొంతమంది పిలిచారు గురువు గారు అని పిలుస్తుండేవారు. గురువు గారు. తర్వాత దీర్ఘశాంతం ద్వారా కోల్పోయిన ప్రతిదానికి రెట్టింపు పొందగలం. ఏంటి నా జీవితంలో ఇది నేను అనుభవించానండి. చాలా గాయాలు, బాధలు, అవమానాలు కలిగినప్పుడు ఆ మాట నాకు వర్తించింది. చదవమలేదు. దీర్ఘశాంతం ద్వారా నేను చూపించిన దీర్ఘశాంతం ద్వారా కోల్పోయిన ప్రతిదానికి రెట్టింపు దేవుడు నాకు ఇచ్చాడు. ఇవాళ ఆశీర్వాదాలు, మల్టిప్లై బ్లెస్సింగ్స్ నాకు ఇవాళ. అండ్ మన చర్చిలో పాత మెంబర్లోకి ఎదురే అందరూ వెళ్ళిపోయారు. అందరూ కూడా ఒకసారి ఆలోచించి 10 years బ్యాక్ మీరు వెళ్ళండి, ఆ సభ్యులందరూ ఏరు ఇవాళ. 15 years బ్యాక్కి వెళ్ళండి, ఏరు వెళ్ళి ఇవాళ. 25 years బ్యాక్ లేరు వెళ్ళి ఇవాళ. మన కూడా ఎప్పుడు ఖాళీ అవటం లేదు. వాళ్ళ సభ్యులతో అలా నిండుతూనే ఉంది. అదే దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ చదవమా. దీర్ఘశాంతం ద్వారా కోల్పోయిన ప్రతిదానికి. నువ్వేటి కోల్పోతే? మనుషులు కోల్పోతే మనుషులు, ఆస్తిని కోల్పోతే ఆస్తి, ఆశీర్వాదాలు కోల్పోతే ఆశీర్వాదాలు రెట్టింపుగా వస్తాయి. దేవుడు నాకు అలాగే ఆశీర్వాదాలు ఇచ్చాడండి. ఇంకా ఇస్తూనే ఉన్నాడండి. ఏటి అవసరం అండి దానికి? దీర్ఘశాంతం అవసరం. భరించాలి, సహించాలి. కోప ప్రదర్శన చేస్తే ఎవడు ఇష్టపడతాడండి? కోప ప్రదర్శన చేస్తే ఎవడు ఇష్టపడ్డండి? ఏంటి అందరూ మీ కోపానికి తిరగబడరు. అందరూ కూడా భర్త మీద నువ్వు ఇష్టానుసారి కోపడి ప్రవర్తిస్తానుకో, వాడు ఒకసారి ఇలా చూస్తాడు, దేవుడే చూసుకుంటాడు లేదు దీన్ని అని అలాగే వెళ్ళిపోతాడు. అలాగని నీ భర్త చేతకనాడేం కాదు.
నీకు రోజు వస్తే అది రోజు నేను సరి చేస్తుంది. చూడండి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటమ్మా? దీర్ఘశాంతం ద్వారా కోల్పోయిన ప్రతిదానికి రెట్టింపు అప్పుడు ఏంటవుతాడండి? ఆ భర్త రెట్టింపుగా పొందుతాడు. అంటే వాళ్ళు చూడండి, చాలామంది భార్యలు ఇవాళ ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దౌర్బల్యంగా ఉందంటే ప్రపంచంలో. సౌత్ కొరియాలో ఈ మధ్యలో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ప్రెసిడెంట్ ఏమొచ్చి మార్షల్ లా అలౌ చేశాడు, ఆర్మీ రూలింగ్ అన్నాడు. అది పెట్టిన 6 గంటలకే మళ్ళీ దాన్ని విరమించుకున్నాడు. కారణం ఏంటంటే అక్కడ గొడవ ఏంటంటే ఆడవాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు. ఒకటి పొరపాటున పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు కనమంటున్నారు. ఆ ప్రెసిడెంట్ అంటాడు, మీరు పిల్లలు కనకపోతే దేశ జనాభా తగ్గిపోతుంది, ఆ చైనాలోనే అలాగే ఉంది, మన పరిస్థితి ఎలాగ అయిపోతుంది, పిల్లలు కనండి పెళ్ళిళ్ళే చేసుకోమంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే వియత్నాం నుంచి ఇతర దేశాల నుంచి ఆడవాళ్ళు తెచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దానికి పెద్ద ప్రాబ్లం వచ్చి హడావిడి జరుగుతుంది. న్యూస్ చెప్పేవాడు చెప్తున్నాడు, ఈ జాడ్యం ఒక దక్షిణ కొరియాలోనే కాదు, అమెరికా దేశంలో ఉంది, అన్ని దేశాల్లోనూ కూడా ఉన్నాయి. ఇవాళ ఆడవాళ్ళు అంటే మగవాళ్ళ కంటే అధ్వానంగా ఉన్నారు ఇవాళ ఆడపిల్లలు. మన సోషల్ మీడియాలో ఒక ఆయన అంటాడండి, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటానంటే ఆడితో ఒక 100 రూపాయల నోటు మీద అగ్రిమెంట్ తీసుకుంటే అంటున్నాడు. చేసుకున్న భర్తతో నేను కలకాలం ఉంటానండి, అగ్రిమెంట్ తీసుకొని పెళ్లి చేయండి, లేకపోతే మగవాడి జీవితం నాశనం అయిపోతుంది అంటాడు. పూర్వం ఏంటండి, ఆడవాళ్ళ జీవితం నాశనం అయిపోతారు, ఇప్పుడు మగవాడి జీవితం నాశనం అయిపోద్ది. అంటే సెటనిక్ థింగ్స్ అనమాట ఇవన్నీ. ఏంటంటే సాతాను సంబంధమైన ఆత్మలు అవి, జజబల్ స్పిరిట్స్. సంఘాలు ఇలాంటి బోధ లేదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు, ఈ మాటలు ఎన్ని సంఘాల్లో పాస్టర్ చెప్పగలడండి? భయం అడిగి ఆడవాళ్ళు గుడికి వస్తారా రారని భయం. నేను స్త్రీల మీద మెసేజ్లు ఇచ్చాను. ఓ పెద్ద చర్చ్ పాస్టర్ గారు ఆ మెసేజ్ వినన్నాడు, సార్ ఈ మెసేజ్ కానీ నేను మా గుళ్ళో చేస్తే ముందు నన్ను ఉద్యోగం తీసేస్తారని ఒక పాస్టర్ అన్నాడు. ఇంకో పాస్టర్ అన్నాడు, ఈ మెసేజ్ కానీ నేను గుళ్ళో చేస్తే పాస్టర్ గారు ఆడవాళ్ళందరూ నాకు వచ్చి అటాక్ ఇచ్చేస్తారండి. మీకులాగా కొంతమందికి అదృష్టం ఉంటుందండి ఈ మెసేజ్లు చెప్పడానికి అన్నాడు. విశాఖపట్నంలో పెద్ద ఆయన ఒక బిషప్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మీరు స్త్రీల మీద చేసిన 3 మెసేజ్లు విన్నానండి, అది తప్పని చెప్పడానికి ఆస్కారం లేదండి, మీరు రెఫరెన్స్లు చెప్పారండి, కానీ మరి కొన్ని సంస్థల్లో ఆడ బిషప్లు ఆడ రెవరెండ్లు అని పెట్టేస్తారంటే వాళ్ళందరూ నరకానికి పోతారు సార్, ఎవరైనా ఆడ మనిషి పాస్టర్ అంటే అది చిన్నగా నరకానికి వెళ్ళిపోతుంది సార్ అని చెప్పారు. ఆయన పెద్ద నవ్వుతారు. ఏంటి సార్ అంత కన్ఫర్మ్గా చెప్తారండి? సార్ పాత నిబంధనకి వెళ్ళి చూడండి, ఎక్కడైనా పాస్టర్లు ఆడలు ఉన్నారా? ప్రవక్తలు ఎవరైనా ఆడలు ఉన్నారా? ఎలా తయారయ్యారు సార్? ఆర్చ్ బిషప్ అంటే ఒక ఆడ ఎంత కిరీటం పెట్టించుకుంటాడు. ఏంటి 10,000 ఇస్తే నల్లబట్టలు వేస్తే టోపీ ఒకటి మళ్ళీని. చదువు సంఖ్య లేని వాళ్ళకి డిగ్రీలు ఇచ్చేస్తున్నారు. డాక్టరేట్ బిషప్ అంటే మాకు ఒకసారి ఫోన్ చేసాడు ఒకడు, సార్ అక్కడ బిషప్ పదవి ఇస్తున్నారు సార్, 50,000 కట్టాలి సార్ అని. ఎవరే పిచ్చి వేదవా? బిషప్ అంటే అర్థం తెలుసు రా నీకు అని అడిగాను. బిషప్ అంటే ఏంటంటే అధ్యక్షుడు. ఏ సంస్థ అధినేత అయినా వాడు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ అ బిషప్. నేను ఎవరిని బిషప్ అండి, నేనేమొచ్చో కాగితం ఇస్తాడని అడిగి 50,000 ఇవ్వాలి నేను. అంటే ఇవాళ ఏంటంటే కుక్క కొడుకులకి బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయి పౌలు గారు ఏమన్నాడండి, స్త్రీలు మౌనంగా ఉండాలి, ఇంటి దగ్గర నేర్చుకోవాలి, వాక్యాలు చెప్పడానికి పుల్పిట్ మీద స్త్రీలకు అధికారం ఇవ్వాలని చెప్పాడండి పౌలు. ఏంటి వీళ్ళు ఇస్లామిక్ చూడండి, ఇస్లామిక్ దీంట్లో ఆడవాళ్ళు ఎవరిని మసీదుకి అలౌ చేయరు, యూదులు వాళ్ళు ఆలయాలకు అలౌ చేయరు ఆడవాళ్ళని. కానీ ఇవాళ ఏమైపోతుందంటే ఆడ బిషప్లు ఆడ ప్రేసర్లు ఎక్కువైపోయారండి. దేవుడే వాళ్ళని కనికరించాలి, క్షమించాలని ప్రార్థించేద్దాం. నెక్స్ట్, దేవుని ఓర్పు అతని న్యాయమైన కోపాన్ని శాంతింపజేస్తుంది. ఆయన న్యాయమైన కోపాన్ని శాంతింపజేస్తుంది. దేవుడికి ఓర్పు అనేది వస్తానటండి. న్యాయమైన కోపం అంటే అది కోప్పడవలసిన గడియ, కోప్పడవలసిన సమయం. అక్కడ కూడా దేవుడిని ఏం చేస్తుందటండి, అది శాంతింపజేసేస్తుందట. ఎంత గొప్ప విషయం చూడండి. తర్వాత దేవుని ఓర్పు క్షమాపణకు మార్గాన్ని చూపిస్తుంది. దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడంటే నువ్వు పనికిమాలి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కాదండి, నువ్వు క్షమాపణ పొందాలి, మారాలండి. ఏంటి చాలామంది ఏంటనుకుంటారంటే మంచితనం చేతకంతనం అనుకుంటారు. భర్త ఎక్కడికి వెళ్తున్నాను అడగకుండా, ఏం చేస్తున్నావు అడగకుంటే ఈవిడ ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంది, ఊరి మీద పోతుంటుంది. ఏదో చెప్తుంది అండి, చెప్పేది ఒక దగ్గరికి పోయేది ఒక దగ్గరికి, చెప్పేది ఒకటి చేసే పనులు వేరు. ఏంటో దీని అంతటికీ ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. చదవది దేవుని ఓర్పు క్షమాపణకు మార్గాన్ని చూపుతుంది. నువ్వు క్షమాపణ పొందితే దేవుని ఓర్పు నువ్వు అనుభవించగలుగుతావండి.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తప్పులు చేసుకొని వెళ్ళిపోయి నన్ను ఎవడేం చేయలేడు. నేను ఇలాగ ఆకాశాన్ని దించేస్తాను, నక్షత్రాలు దించేస్తాను, గోళాలు దించేస్తాను అంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు గోళం దగ్గరికి. నేను చాలా మంది చూశానండి ప్రపంచంలో ఈ 71 సంవత్సరాల్లో. ఈ తలతిక్కలు అందరూ భయంకరంగా ఎండ్ అయ్యారండి లైఫ్స్. యెజబెల్ రాణి ఉందండి, దానికి ఎంత గర్వం అంటే యెజబెల్ రాణికి దైవ సేవకుడే చెప్తుందండి. దైవ సేవకుడే పట్టుకోమన్నాడు, పేక తీసి మనది దైవ సేవకుడే పారిపోయాడండి ఏలియా దానికి భయపడి. దాని అంతం ఎలాగైందండి, కుక్కలు దాని రక్తాన్ని నెక్కి పాపడు కనికరించే రాజు ఏంటంటే అది రాణి కుమార్తె రాణి, అది దాన్ని సమాధి చేయండి అని వెళ్తే ఆ పుర్రే పాదం తప్ప దానికి ఏమీ లేవండి అక్కడ. నేను నిజంగా చెప్తున్నానండి, భర్తలకి లోబడని స్త్రీలందరూ భ్రష్టులే. మీ కోపం వస్తే రానియండి. బైబిల్ చెప్తుంది ఏమండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి. పాస్టర్ గారు మీకు అటు తెలియదండి, అటు తాగుబోతున్నా కొడుకండి ఆడికి లోపడి నాకు రాసి అలాగుందా, మంచి భర్తకు లోపడి రాసి ఉంది అక్కడ. ఆడు తాగుబోతాడు పనికి మళ్ళీ ఎవడైనా అడిగిన లోపడి ఉండాలి. దట్ ఈస్ ద లా ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క చట్టం అది. అలాగూ లేని స్త్రీలు అందరిలో ఏ ఆత్మ ఉన్నది అంటారంటేనండి, యెజబెల్ ఆత్మ ఉన్నది అంటారు. యెజబెల్ ఒక్కరితే నాశనం అయిపోలేదండి, రాజు కూడా వాటి రక్తాన్ని కుక్కలు నాయకాయి. అక్కడితో కథ అంత బాగలేదు, దాని పిల్లలు కూడా నాశనం అయిపోయారు, దాని కుమార్తెల జీవితం నాశనం అయిపోయింది. నేను మనవి చేస్తున్నాను, స్త్రీలైన వారు బీ ఒబీడియంట్. నువ్వు భర్తకి విధేయురాలు ఉంటే నీ కూతురు నేర్చుకుంటుంది భర్త దగ్గర ఇలాగ ఉండాలని. నువ్వు భర్తకి మర్యాద ఇవ్వకపోతే నీ కూతురు కూడా వెళ్ళి అక్కడ మర్యాద ఇవ్వదు ఆ భర్తకి. వాడు నీ భర్తలాంటి మంచివాడు కాకపోవచ్చు, అప్పుడు ఏంటవుతుంది నీ కూతురు జీవితం. బీ ఒబీడియంట్, నేర్పించండి పిల్లలకి. చదవబోయేది మళ్ళీ అది దేవుని ఓర్పు క్షమాపణకు మార్గాన్ని చూపుతుంది. దేవుడు ఓర్పు అనేది నువ్వు క్షమాపణ మారడానికి ఓర్చుకుంటున్నాడు తప్ప నువ్వు విర్రవీగడానికి దేవుడు ఓర్చుకోవట్లేదు. అండి నా జీవితంలో చెప్తున్నానండి, అతిశక్తిగా కాదండి, ఎవరినైనా సరి చేయగలండి, అటువంటి శక్తి కలిగినవండి. దేవుడు ఆ పవర్స్ నాకు ఇచ్చాడండి. ఒక మనిషి వెళ్తుందంటే ఆడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకు కనిపిస్తుందండి. అదేంటి పాస్టర్ గారు మీకు దివ్య దృష్టి ఉన్నదంటే, మరి దైవసాడికి దివ్య దృష్టి లేదా, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏం చేసి, ఎక్కడ ఉన్నాను సార్, ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు. నువ్వు ఆ రథం వెనకాతలు వెళ్తుంటే నా ఆత్మ నీతో రాలేదా. నేనండి మనుషుల పక్షంగా ఓర్పు వహిస్తానండి. కొంతమంది నాతోనే ఆటలాడుతుంటారండి, ఏం ఫీల్ అవనండి, ఓర్పు వహిస్తాను. ఎంతమంది పోయారండి, అనంతవాళ్ళు కలిసిపోయారండి, అనంతవాళ్ళు కలిసిపోయారు అంతే. షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు ఓర్చుకుంటున్నాడు కదా అని మీరు పశ్చాత్తాపడుకుంటుంటే దానికి మీరే నష్టపోతారు, మీరే గాయపరచబడతారు. పశ్చాత్తాపం అనేది ఇంపార్టెంట్. భర్తలకు లోబడి ఉండాలి, సంఘానికి లోబడి ఉండాలి, సమాజానికి లోబడి ఉండాలి. అంటే దేశ నాయకుల కొరకు ప్రార్థించండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్తున్నది వాక్యం. తర్వాతమా దీర్ఘశాంతము గలవాడు క్షమించే గొప్ప శక్తిని కలిగి ఉంటాడు. ఎవరికైతే దీర్ఘశాంతం ఉంటుందో వాడే ఒకరు క్షమించగలడండి. దీర్ఘశాంతం లేనివాడు ఎవరిని క్షమించలేడు. తర్వాత బాధలో ఓర్పుతో ఉండండి. బాధ కలిగినప్పుడు ఓర్పు అవసరం, ప్రార్థనలో నమ్మకంగా ఉండండి. ప్రార్థనలో నా 2 భాగాలు. బాధలో ఏటి ఉండాలమ్మా, ఓర్పుతో ఉండండి. ఓర్పు అంటే ఏంటండి పాస్టర్ గారు, మీకేం తెలుసండి ఆడు ఎంత వేధిస్తాడో, మీకేం తెలుసండి ఆయన ఎంత వేధిస్తాడో. ఆ మాటల వల్లే బాధ పెట్టేస్తుంటాడండి, ఆయన ఎలా భరిస్తామండి అంటాడు. వాడు ఓర్చుకోవాలి, ఓర్పు సహనము కలిగి ఉండాలి. అంటే అదేంటని చెప్పండి, క్రియలతో ఓర్పుతో మీ జీవితాన్ని కొనసాగించండి. శ్రమల యందు ఓర్పు ప్రయాస నిరీక్షణ. అంటే ఏంటండి పాస్టర్ గారు, జీవితం అంతా ఓర్చుకొని ఉండాలా, ఆయన భరించాలా, జీవితం అంతా దాన్ని భరించాలా పాస్టర్ గారు అంటే అదే చెప్తాడు. బాధలో ఓర్పుతో ఉండండి. బాధ కలిగినప్పుడు ఓర్పు అవసరం అండి. బాధ కలిగినప్పుడు చాలామందికి ఆవిడ కోపం వస్తే ఇల్లంతా గందరగోళం చేసేస్తుంది ఆవిడ. ఆయన కోపం వచ్చింది అనుకోండి, ఇల్లంతా గందరగోళం చేస్తుంది. దానికి తెలుగులో సామెత ఏంటంటే కోతిపుండి బ్రహ్మరాక్షసి అంటారు. ఆవిడ కోపం వచ్చిందా ఇల్లంతా అశాంతి వచ్చేయాలి అంతే. ఆయన కోపం వస్తే ఇల్లంతా అశాంతి వచ్చేయాలట. కనుక ఏంటో మళ్ళీ చదివేది, బాధలో ఓర్పుతో ఉండండి. నెక్స్ట్ ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే దేవుడితో సంభాషించడం, దాంట్లో నమ్మకంగా ఉండాలి. దేవుడిని ప్రార్థనకు సమాధానం తెలియజేస్తాడు. ఈ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. తర్వాత
మంచి చేయడంలో అలసిపోకుండా ఓర్పుతో కొనసాగించండి. ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పడం చాలా ఈజీ. మంచి చేయడం అలసిపోకుండా అంటే మీరు ఎవరికి మంచి చేస్తాడు ఆడే మేము తిడతాడు, మీరు ఎవరికి సహాయం చేస్తాడు ఆడే మీకు మోసం చేస్తాడు. అప్పుడు అలసిపోవా, కోపం వస్తుందా, కోపం రాదా? కానీ నా వరకు అయితే నేను ఎవరికైనా సహాయం చేస్తూనే ఉంటానండి. ఏమా చదువు, మంచి చేయడంలో అలసిపోకుండా ఓర్పుతో కొనసాగించండి. ఓర్పుతో ఆ మంచిని కొనసాగించండి. తర్వాత ఓర్పుతో పని చేస్తే సరైన సమయంలో పంటను కోస్తాము. దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఎంతకాలం ఓర్చుకోవాలి పాస్టర్ గారు, ఎంతకాలం ఓర్చుకోవాలి పాస్టర్ గారు అని అంటారా? సరైన కాలంలో దేవుడు మీకు ఫలాలు ఇస్తాడు. లాస్ట్ అందులో వినయంగా మరియు సున్నితంగా ఉండండి, ఓపికగా ఉండండి, ప్రేమలో ఒకరితో ఒకరు సహించండి. 4 అంశాలు చెప్తున్నాడు, ఈ మనకు లేనివే అన్నీ. నెంబర్ 1 వినయంగా మరియు సున్నితంగా ఉండండి. వినయం అనేది ఉందా నీకు? అసలు వినయం అనేది ఉందండి? ఓ పెళ్ళికి వెళ్ళాను, అనకాపల్లి. నాకు గ్రీటింగ్ చెప్పడానికి పిలిచారు. పెద్ద పెళ్ళి, వాళ్ళు చాలా ఉన్నారు. ఆ పెళ్ళిలో నేను గ్రీటింగ్స్ ఎలా చేయడానికి నిలబడితే ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకాశ చూసి ఎంతసేపు ఇలాగ ఉండాలంటుంది. కొంచెంసేపు పట్టి కానీ బతిమలాడుకుంటే వాళ్ళ అమ్మ అంటే ఆ అమ్మాయికి ఆడ కూర్చోడానికి కూడా కష్టంగా ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి కూతురికి ఏటమ్మది వినయంగా ఏట్లేదండి, వినయం లేదు. తర్వాత సున్నితంగా ఉండండి, అది మనకు లేనిది. సున్నితంగా ఉండండి, ఓపికగా ఉండండి, అది కూడా లేదు. ఓపికగా ఉండండి, ప్రేమలో ఒకరితో ఒకరు సహించండి. ప్రేమ ఉంటేనే కదా సహించడం అనేది. కనుక ఇవన్నీ మనకి లేనివే. కనుక దీనిని బట్టి దీర్ఘశాంతం అనేది వర్తించదు. బైబిల్ ఎవరున్నాకి వెళ్తున్నాను, ఇందులో 6 విషయాలు చూస్తాండి. 1, ఎవడునూ నశింపకూడదు. ఇది మూలవాక్యం. దేవుని యొక్క ఆశ, కోరిక ఏంటంటే ఇందులో ఎవరు నశించకూడదు, ప్రపంచంలో ఎవడు నశించకూడదు. అదే ఆయన ఆశ అండి. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఎవడో నశించకూడదండి. దేవుని ఆశ ఎవడో నశించకూడదని అందరూ మారు మనసు పొందవలని కోరుచు. ఏంటి పొందాలమ్మా? మారు మనసు పొందాలి, నటించడం కాదు. మారు మనసు పొందినట్టు నటించడం కాదు, మారు మనసు పొందవలనని. మీ ఎడల దీర్ఘశాంతం కలవాడని దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే మనం మారాలని. మారు అంటాడట దేవుడు. మారకపోతే మారేగా కొడేస్తాడు. అప్పుడే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోవడం, గుండె జబ్బులు ఇవన్నీ జరిగే తర్వాత. 2, మనుషులందరూ రక్షణ పొందబడను. ఒకడికి కాదండి, ఎవ్రీబాడీ, మనుషులందరూ రక్షణ పొందాలి. మొదటిది ఏమవుతాయి? 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇస్తున్నాడు. నెంబర్ 1 ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే నష్టం ఏంటంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళవు నువ్వు. ఒకడు నూతనంగా జన్మించకపోతే దేవుని రాజ్యం చూడడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా రక్షణ పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం. దేవుని రాజ్యం వెళ్ళాలనే ఆశ ఉంటే మారు మనసు పొందాలి. 2 ఏంటంటాడమ్మా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. సత్యం అంటే ఏంటండి? జీసస్, యేసు ప్రభు. నేనే సత్యము, నేనే మాట. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. పేరు సత్యారావు, సత్యం ఉండదు. పేరు సత్యమ్మ, సత్యం ఉండదు. ట్రూత్ ఈజ్ ద గాడ్. ఏంటి మా ఇంట్లో మా మనవరాలు కూడా అబద్ధాలు ఆడరండి, ఒప్పుకోరు కూడా. అబద్ధం ఆడితే అవుతున్నాడు. నేను అసలు ఒప్పుకోనండి. కొంతమంది వాళ్ళు పుట్టి పెరిగిన దాన్ని బట్టి అన్ని అబద్ధాలే. ఎక్కడికంటారు వాళ్ళు అక్కడికి వెళ్తారు, అలాంటి ఈ పని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్తారో కూడా మనకు తెలియదు. అబద్ధాలు పుట్ట నుంచి వస్తారు వాళ్ళు. వాడికి ఏం చెప్పాడండి? అబద్ధకుడును అబద్ధములకు జనకుడు. ఎవరండి? సాతాను. వీళ్ళందరూ సాతాను బిడ్డలు. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరంటే సాతాను బిడ్డలు. తర్వాత అండి మారు మనసు పొందుటకు ప్రేరణ. ఈ మారు మనసు పొందడానికి ఒక ప్రేరణ అనేది అవసరం అంటుందండి. రోమన్స్ చాప్టర్ 2 verse 4. రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం.
దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరగకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన అనుగ్రహంతో కూడిన ఐశ్వర్యమును సహనమును సహనాన్ని దీర్ఘశాంతమును దీర్ఘశాంతాన్ని తృణీకరించుదవా తృణీకరిస్తావా. ఏంటి ఎంత బాధకుడు చెప్తున్నాడండి. దేవుడు అసలు ఏంటన్నాడండి, అనుగ్రహము మారు మనసు పొందాలనేది ఆయన ఆశ మనకి. ఆయన మారు మనసు పొందాలని నిన్ను క్షమిస్తూ నీ జీవితాన్ని పెంచుతూ నిన్ను కాపాడుతుంటే ఏం చేస్తున్నాడని ఎరగక ఆయన అనుగ్రహంతో కూడిన ఐశ్వర్యాన్ని సహనమును దేవుని సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా. ఎవడికి నష్టం అండి? దేవుడు నమ్మకపోతే ఎవడికి నష్టం అండి? ఏంటి నీ భూమి మీద ఆస్తులు లేకపోతే ఏం సమస్య లేదండి, నీకు మేడలు లేకపోతే ఏం సమస్య లేదు, ఉద్యోగం లేదా భూమి మీద ఏం సమస్య లేదు, భూమి మీద ఏ సంపాదన లేదు సమస్య లేదు. పరలోకం కోల్పోతే అన్నీ కోల్పోతావు అండి. ఆ లాజరు ఏం చేస్తున్నాడండి, కురుపులు గోక్కుంటున్నాడు అక్కడ, కుక్కలు వేసి తింటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడండి, చనిపోయి అబ్రహాము రఘును అనుకోవడానికి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. కేర్ఫుల్. దేవుడు సహిస్తున్నాడు కదా, దేవుడు భరిస్తున్నాడు కదా అని మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల నష్టపోయేది మనమే. దయతో కూడిన ఆలస్యము. ఈ ఆలస్యం అట దయతో ఉన్నదటండి. యెషయా 30:18 బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 30 వర్స్ 18 చదువురా. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మును కరుణింపవలనని మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారు అందరూ ధన్యులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, గొప్ప విషయాలు చెప్తున్నాడు. మళ్ళీ చదువు తల్లి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దేవుడు తన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, లేకపోతే నీ మీదకి రావాల్సిన శిక్షలు ఎందుకని ఆలస్యం చేస్తున్నాడంటే, నువ్వు మారాలని, తర్వాత మిమ్మల్ని కరుణింపవలనని, మిమ్మల్ని కరుణించాలని, ఆయన నిలవబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని దేవుడు నిలబడి ఉన్నాడు. అది ఏ మనుషుడు నీకు చేసేది కాదు. నిన్నెవడు ఇష్టపడ్డండి, నీ నిజ జీవితం తెలిసి నిన్నెవడు ఇష్టపడ్డు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళని ప్రేమిస్తాను వీళ్ళని ప్రేమిస్తాను అనుకో, నిన్నెవడ ఇష్టపడ్డా. నీ నిజ జీవితం తెలిసే నీ భర్త నేను ఇష్టపడ్డా, నీ బాయ్ ఫ్రెండ్ ఇష్టపడ్డా, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఇష్టపడరు. నీ నిజమైన బ్రతుకు తెలిస్తే చదువు. మళ్ళీ అదే మాట చదువు. మిమ్మును కరుణింపవలనని నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఈజ్ అ గాడ్ హూ డూ జస్టిస్ టు ద పీపుల్. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. అండ్ సమాజంలో అమాయకులు కొంతమంది అంటారు, వాళ్ళు మాట్లాడలేరు, భయస్తుంది అంటే పర్లేదులేండి అంటారు, ఏమైనా మాట్లాడలేరు. మీరు అనుకుంటున్నారా అలాంటి వాళ్ళు పైకి రారని? వాళ్ళే పైకి వస్తారు, వాళ్ళ పిల్లలే పైకి వస్తారు అండి. గడిచోడికి ఎప్పుడు కూడా పలచనమ్మలే అంటారు. నీ తెలివితేటలు నిన్నే కాపాడివ్వండి. దేవుని వల్ల నువ్వు పైకి వస్తావు, నీ తెలివితేటలతో కూడా బాగా దేవుడు ఎందుకంటే అడిగి అహం బ్రహ్మస్మి అంటే అదే కదా, నువ్వే దేవుడివి, నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని, నేను ఏదనుకుంటే చేసేస్తాను అనుకుంటే నీకు దేవుడితో పని లేదు. నీకు ఇక్కడ అదే చెప్తాడు. ఏమంటున్నాడమ్మా? యెహోవా న్యాయం తీర్చు దేవుడు. హి డూ ద జస్టిస్. న్యాయం తీర్చే దేవుడు అండి. నేను చాలామందిని చూశానండి కుటుంబాల్లో. మీరు చూడండి, పెద్ద అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి. పెద్ద అమ్మాయి అమాయకంగా ఉంటుంది, రెండో అమ్మాయి గడుస్తూనే ఉంటుంది. తల్లిదండ్రులు కూడా రెండో అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తారు. ఆస్తులు పంపకంలోని, ఇవ్వడంలోని చిన్నదాని లోగులా చూస్తారు, పెద్దదానిలో చూస్తారు. పెద్దదానికి మాటలు, చిన్నదానికి మూటలు ఇస్తారు. మీరు బాగా చూడండి, ఏ కూతురికైతే తల్లిదండ్రులు అన్యాయం చేస్తారు దాని జీవితం బాగుంటుంది. మంచి భర్త దొరుకుతాడు, దాన్ని బాగా చూసుకుంటాడు. ఏ కూతురికైతే ఇప్పుడు దాసి గోరుముద్దలు పెడుతుంది, దానికి వచ్చే భర్త పనికి మళ్ళీ వస్తాడు, దాని బ్రతుకు కూడా పనికి మళ్ళీగానే ఉంటుంది. నేను ఇలాంటి వాళ్ళు చాలామందిని చూశానండి. న్యాయం తీర్చే దేవుడు అండి. అంటే నాకు పాడు చేయాలనుకుని కీడు చేయాలని అడ్రస్లో పోయారండి, అనంతవేలో కలిసిపోయారు. నేను ఎవడి మీద నేను తిరుగుబాటు చేయలేదు. ఈవిడికని నేను చెప్పాను కదండి, దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడంటే ఈవిడికి అలాంటి నేను డీల్ చేయగల శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఎవరిని నేను డీల్ చేయను, నేను ఎవరినైనా దేవుడికి వదిలేస్తానండి. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. భారీగా బాధపడుతున్నావా, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. భర్తగా నువ్వు బాధపడుతున్నావా, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. పిల్లలుగా మీరు బాధపడుతున్నారా, దేవుడు మీకు న్యాయం చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేస్తాడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఎవరి గురించి కనిపెట్టుకోవాలా? చీప్ మినిట్స్ వస్తాడు, ఏది ఇస్తాడు?
ప్రైమ్ మినిస్టర్ ఇది ఇస్తాడు అనుకోకండి. వీళ్ళు ఇచ్చి ఇవన్నీ ఏంటంటేనండి మీకు ఆకలి తీరు చలి తీరుదని ఇచ్చి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో నువ్వు ధన్యుడివి, ధన్యురాలివ్వండి. నెంబర్ 5, మారు మనసు పొందకపోవడం. ఇన్ని చెప్తున్నా సరే మాట్లాడతారు పాస్టర్ గారు, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం చూసుకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. పాస్టర్ గారు ఆపిస్తే బాగుంది వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటున్నాడండి, మారు మనసు పొందకపో. నేను కొంతమందికి ఒక్కొక్కసారి ఫోన్ చేస్తాను, అమ్మాయి వాళ్ళు వాక్యం ఏంటన్నా అంటే చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి అంట. అమ్మ అందులో ఒకటి అర్థమైంది ఒకటి చెప్పామంటే చాలా బాగా చెప్పారండి అంటే వింటే కదా. జోషన్ అని పర్లోక రాజ్యంలో ఉన్నాడు ఆయన, టీవీ స్పీకర్. నాకు చాలా ప్రీడ్ అండి, నాకు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆర్ఆర్కే మూర్తి గారు వీళ్ళందరూ టీం వాళ్ళు. ఒకరోజు తమ్ముడు నేను 3 రోజులు మీటింగ్కి వెళ్ళాను తమ్ముడు. ఏమైందని అంటే ఒక ఆవిడ నాకు రైల్వే స్టేషన్లో ఎదురైంది తమ్ముడు అని. ఏమన్నదండి, అయ్యగారు 3 రోజులు మళ్ళీ వాకింగ్ చెప్పారండి అన్నారు. అమ్మ 3 రోజుల్లో నీకు అర్థమైంది ఏదైనా ఒకటి చెప్పండి. అలా చీపురు పుల్ల కథ చెప్పారు కదా అయ్యగారు, అది చాలా బాగున్నది అన్నట్ట. తమ్ముడు మంచి విషయాలు 3 రోజులు ప్రసంగాలు చేస్తే ఆడికి చీపురు పుల్ల కథ తప్ప ఏం అర్థం అవ్వలేదట. ఎంత బాధపడతారండి ప్రసంగికులు. ఆడికి ఎంత చూయించుకొని ఏంటి ఇప్పుడు నేను ఇది వారం అంతా సిద్ధపడి వాక్యం చెప్తుంటే చెప్పుకోరా నీ గోళ అని అంటే నేను ఎవరికి చెప్పగలని ఎవడు మారుతాడండి. అదే చెప్తున్నాడు ఇక్కడ, మారు మనసు పొందకపోవట. బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 2 verse 21. మారు మనస్సు పొందుటకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. మారు మనస్సు పొందుటకు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదిని కానీ తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. ఏంటి దేవుడు ప్రతి వాళ్ళకి ఒక టైం ఇస్తాడు, తరుణం ఇస్తాడు. మార్రా అని. ఇది ఎక్కడ ఆడ మనిషి గురించి చెప్తున్నాడు. ఎవరి ఆడ మనిషి? సంఘం గురించి చెప్తున్నాడు. మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు మారినట్టండి. వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడు ఆపగలడు. చాలామంది చాలా తిక్కుగా ఉంటారండి. నేను ఎలాంటి వాళ్ళండి, దుర్మరణం పొందడం, అర్ధాంతంగా జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు చాలామందిని చూశానండి. యెహోవా మీకు దొరక కాలంలోనే ఆయన ఎతకండి. దేవుడి సహనాన్ని మీరు పరీక్షించకండి. లాస్ట్ అండి, విస్తారమైన కృప గల దేవుడు. కృప మళ్ళీ ఎలాంటిదట అయింది? కృప కనికరం విస్తారమట, కౌంట్లెస్. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 6. నిర్గమకాండము 34:6 వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవుడు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లివింగ్ గాడ్. నిజమైన దేవుడి లక్షణాలు చెప్తున్నాడు. మళ్ళీ చదవరా. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు యెహోవా కనికరము. నెంబర్ 1 ఏంటండి? కనికరము కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, విస్తారమైన కృపా సత్యం గల దేవుడు. అటువంటి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు ఆ కృప పొందకుండా, దయ పొందకుండా ఉంటే నీకంటే నాకంటే పనికి మొన్న ఎవరు ఉంటారండి. అండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ప్రతాప్ పాత్ర అని. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఒరిస్సా ఆయన అనమాట. మేము 90sలో నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టాం, యూత్ కాన్ఫరెన్స్ అని. 1000 మంది యవనస్తులు పిలిచి సెయింట్ జాన్స్ చర్చ్లో ఆ రోజుల్లో వాళ్ళకి ట్రావెల్ ఇచ్చి మరీ కాన్ఫరెన్స్ పెట్టాం. ఆయన వన్ ఆఫ్ ద స్పీకర్, ఆయన ప్రతాప్ పాత్ర. ఆయన అనుభవాల్లో ఒక అనుభవం చెప్పాడు. ఏంటంటే ఆయన చనిపోయిన అరగంట చచ్చిపోయాడు. అరగంట తర్వాత మళ్ళీ లేచి కూర్చున్నాడట. వాళ్ళందరూ అడిగారు ఏంటైతే నీకు అరగంట అని. ఈ అరగంటలో ఆయనకి జరిగింది ఏంటంటే నరకానికి వెళ్ళిందటండి ఆత్మ. ఆ నరకంకి వెళ్ళి నరకం అంతా సంచరిస్తుందట ఆత్మ. ఆ నరకం అంతట్లో ఆయనకి మర్చిపోకుండా జ్ఞాపకం ఉన్నది ఏంటంటే ఇస్కరియోతు చేత జ్ఞాపకం ఉన్నాడట. ఒక ప్రదేశంలో ఇస్కరియోతు ఏంటంటే అటు ఇటు తిరుగుతున్నాడట. అవ్వా నాకు 20 నాణ్యాలు వద్దు, 30 నాణ్యాలు వద్దు, ప్రభువా నాకు తరుణి ప్రభు అంటున్నాడట. రెండు వాళ్ళందరూ గమనించుకోండి, రేపు నీది కాదు, మరుసటి గారి నీది కూడా కాదండి. దేవుడు మాట్లాడినప్పుడే మార్మన్స్ పొందండి. నన్ను ఎవడేం చేయలేడు, నేను రాసి అనుకోకండి దయచేసి. అమెరికా దేశంలోనండి గుడ్ విల్ సెంటర్స్ అని ఉంటాయి.
గుడ్ విల్ సెంటర్స్ అంటేనండి అది రకమైన హాస్టల్ స్టడీ అనమాట. పెద్దవి ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి. అక్కడ డార్మెటరీస్ ఉంటాయి, బెడ్లు ఉంటాయి. ఎవడైనా అమెరికా దేశంలో ఎవడైనా పని పోట్లేని ఎవడైనా అక్కడికి వస్తే అటు పేరు రాసుకొని అక్కడికి ఒక బెడ్ ఇచ్చేస్తారు. డైనింగ్ హాల్ ఉంటుంది, భోజనం ఫ్రీ. ఈ శామరాళ్ళందరికీ సాయంత్రం డాక్టర్ వచ్చి ఆరోగ్యం బాగుందో లేదో కూడా చెక్ చేస్తాడు. అది అమెరికా. వీళ్ళందరికీ ఏ చర్చ్ అయితే స్పాన్సర్ చేస్తుందో ఆ చర్చిలో మీటింగ్ ఉంటుంది అనమాట. మా చర్చ్, అమెరికా చర్చ్, మా చర్చ్ వాళ్ళకి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. బుధవారం అనమాట. అంటే వాళ్ళు భోజనం అంతా మేము ఏర్పాటు చేస్తాం. అందులో ఏమొచ్చి ఆ పాస్టర్ వాక్యం చెప్పాలి. ఆ చర్చ్లో నేను ఆదివారం వాక్యం చెప్పాలి. జాన్ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. జాన్ అండ్ బ్రైన్ అని ఇద్దరు వచ్చారు, వైజాగ్ వచ్చారు, మన చర్చ్ కూడా వచ్చారు. ఆ జాన్ పాస్టర్ వచ్చి నేను ఫస్ట్ టైం కదా ఇక్కడికి వెళ్ళడం, ఈయనకి సరిగ్గా ఇంగ్లీష్ ప్రసంగం చేయగలడో లేదో, అసలు మంచి ప్రసంగికుడో కాదు తెలుసుకుందామని ఆయన ప్రసంగానికి ముందు ఏమన్నాడు, నాకు 5 నిమిషాలు ఇచ్చి డాక్టర్ పాస్టర్ 5 minutes మాట్లాడతాడు అన్నాడండి. 300 మంది ఉన్నారు దొరలు అక్కడ, 300 మంది. 5 నిమిషాలు అంటే నాకు టైం అంటే టైం అండి. ఎక్కడైనా సరే ముందు అడుగుతాను ఎంత టైం మాట్లాడాలో, టైం ముగించేస్తాను అంతే. 5 నిమిషాల్లోనండి నేను ఎవరో చెప్పాను, సంఘ పరిచయం ఏంటో నాకు చెప్పాను. 5 నిమిషాల్లోనే వాళ్ళకి మారుమనసు పొందమని చెప్పాను. లాస్ట్ మాట ఏంటి చెప్పాను తెలుసండి వాళ్ళకి, ఇక్కడ కూర్చుని మీకు అందరికీ ఇండియా నుంచి ఒక దైవసేన దేవుడు పంపించాడు. ఎందుకంటే ఇక్కడ కూర్చుని 300 మంది హాల్ దాటి వెళ్ళేలోపు యేసు ప్రభుని రక్షణగా అంగీకరించి ప్రభువుని కలిగి వెళ్ళండి, లేకపోతే గేట్ దాటి వెళ్ళిన తర్వాత చేస్తే నరకానికి పోతారని చెప్పానండి. మీరు నమ్మరండి, 300 మంది ఏడ్డం మొదలు పెట్టారండి. ఏడుస్తున్నారు లిటరల్గా. ఏడుస్తుంటే పాస్ట్ గారు లేచాడు, ఇంకా మీకు వాక్యం లేదు, ప్రసంగం లేదు, ఇదే మీకు ప్రసంగం, అందరు లైన్లో నిలబండి, డాక్టర్ పాస్టర్ మీద ప్రార్థన చేస్తాను. అందరి గురించి ప్రార్థన చేస్తానండి. మరుసటి గడియ నేను ఉంటానో లేను అనే భయం ఉంటేనే ప్రభు అంటే భయం కలిగి ఉంటామండి. రేపు నాది కాదు అనుకుంటేనే ఆయనకి ఇష్టలుగా జీవిస్తాండి, లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిస్తామండి. నువ్వు నేను చనిపోవడం పెద్ద పని అనుకుంటున్నారమ్మా. 91 కీర్తన మోషే గారు రాస్తే అందులో మాట వాడుతాడు ఏంటంటే, నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవడమే, ఈడాడని లేదు, ఎవడైనా వెళ్ళిపోవడమే. నేను ఇవాళ ఉదయ కాలంలో ప్రార్థన చేస్తూ నేను అంటున్నాను, ప్రభువా నాకు గొప్ప వరం ఇచ్చారు ప్రభువా, మరణం చూడని వరం నాకు ఇచ్చారు ప్రభువా, రాకళ్ళు ఎత్తబడతారని వరం ఇచ్చారు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఎంతమందికి ఆ నిశ్చయిత ఉంది? నేను రేపటి వరకు ఉంటానండి నిశ్చయిత ఉందా? అమ్మా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, నీ కుటుంబం నీతో రాదు, నీ భర్త నీతో రాడు, నీ భార్య నీతో రాదు. ఎవరి మట్టుకు వాళ్ళే మన దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఎవరి మట్టుకు వాళ్ళే తీర్పు సింహాసనం ముందు నిలబడాలి. ప్రభు మహాకృపను బట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ దేవుడు మనతో మారు మనసు అనేది మాట్లాడుతున్నాడండి. ఆయన దీర్ఘ శాంతం దేని గురించి అని మన గురించి వహిస్తున్నాడు, మన మారు మనసు పొందాలని. మనం మంచోళ్ళుగానే కనిపిస్తాం తల్లి. నువ్వు మంచిదానివో కాదు ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నీ భర్తను అడిగితే నువ్వు మంచిదానివో కాదో చెప్తాడు, నీ భార్యని అడిగితే నువ్వు మంచివాడో కాదో చెప్తాడు. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుడిచ్చే తరుణంలో మారు మనసు పొందుదాం తల్లి. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నావు, ఇంకా కొన్ని రోజుల తర్వాత నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు. మన సంఘాన్ని కొత్త సంవత్సరంలో దేవుడు అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్తున్నాడండి. అందులో మీరు అందరూ ఉండాలన్నది నా ఆశ, ఎవరిని కోల్పోకూడదన్నది నా ఆశ. ప్రభువారు చెప్తున్నారు, మీరు నిలిచి ఉండేలాగిన, మీ పాలములు నిలిచి ఉండేలాగిన తండ్రిని వేడుకుంటున్నాను అంటున్నాడు. అక్కడ కూర్చుని మనందరం కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆయన దీర్ఘ శాంతాన్ని మనం హేళన చేయొద్దు. ప్రభు రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. మారు మనసు పొందుదాం, ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్యా కృపమేడ, ఇవాళ నాతో మాట్లాడారయ్యా. నా పక్షంగా మీరు దీర్ఘశాంతం వహిస్తున్నారు, మా అందరి పక్షంగా దీర్ఘశాంతం వహిస్తున్నారు. దాన్ని మేము అర్థం చేసుకొని, దానిని మేము సద్వినియోగపరుచుకొని మీకు ఇష్టలుగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.